నమస్తే. ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించి మనం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అన్న విభాగంలో వ్యక్తి జీవితానికి సంబంధించిన వికాస దశలను గురించి, మానవ వికాస దశలు అన్న అంశాన్ని పెరుగుదల, అభివృద్ధి అన్న విభాగంలో క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం పెరుగుదల, వికాసము అన్నటువంటి పదాల యొక్క అర్థాన్ని కూడా చూసాం. పెరుగుదల అనన్నది శారీరకపరమైనటువంటి అంశంగా చూస్తే, వికాసం అనన్నది శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగపరమైనటువంటి అంశాలలో వస్తున్న మార్పుగా గమనించాం. అంటే పెరుగుదల కొలవడానికి వీలైనదిగా ఉంటుంది కాబట్టి దీనిని కొలిచేటువంటి పద్ధతిలో చెప్తాం. అందుకని పరిమాణాత్మకమైన మార్పు అంటాం. వికాసం అనన్నది కేవలం అంచనా వేసి చెప్పగలం కాబట్టి దానిని గుణాత్మకమైన మార్పు అని అనుకున్నాం. ఈ పెరుగుదల, వికాసం అన్నటువంటి అంశాలలో వికాసం అన్నది శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ, నైతికపరమైనటువంటి విధానాల్లో వ్యక్తిలో అభివృద్ధి చెందుతూ కనిపిస్తుంది అని నేర్చుకున్నాం. అయితే దీని గురించినటువంటి పరిశోధనలు కూడా కొన్ని మనం చూసాం. కొంతమంది ఆనువంశికవాదులు వ్యక్తి యొక్క వికాసము, వ్యక్తి యొక్క ప్రవర్తన ఇవన్నీ కూడా ఆనువంశికత మీద ఆధారపడి ఉంటాయి అని చెప్పారు. అలాగే కొంతమంది పరిసరవాదులు పరిసరాల ప్రభావం వలన వ్యక్తి జీవితంలో నిర్ధారితమైనటువంటి మార్పులు జరుగుతాయి అని సూచించారు. అయితే ఈ సందర్భంలో మనం పరీక్ష దృష్ట్యా గమనించాల్సిన అంశం ఏమిటంటే, ప్రవర్తనావాదులు అన్నటువంటి సందర్భంలో ఆనువంశికత గురించి మాట్లాడినటువంటి వాళ్ళని ఒక జాబితాగా, అలాగే పరిసరాలను గురించి మాట్లాడిన వాళ్ళ జాబితాను గుర్తుపెట్టుకోవాలి. అదే సందర్భంలో కొన్ని పుస్తకాల పేర్లు కూడా మనం నిన్న అనుకున్నట్లు ఎడ్యుకేషన్ డిటర్మినిజం అన్నటువంటి అంశాన్ని చూస్తాం. అలాగే W.C. బాగ్లే రాసినటువంటి గ్రంథం గురించి కూడా పరీక్షలు ఎక్కువసార్లు అడగడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ పుస్తకాల పేర్లని మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇవాళ మనం మరొక ముఖ్యమైన అంశాన్ని పరిశీలిద్దాం. అది మానవ వికాస దశలు. అంటే ఎలిజబెత్ హర్లాక్ అన్నటువంటి మనోవైజ్ఞానికులు మానవ వికాస దశలను గురించి తెలియజేశారు. ఈ వికాసము అన్నదాన్ని అర్థం చేసుకునే సందర్భంలో శైశవం దగ్గర నుంచి వృద్ధాప్యం వరకు మనిషి ఏ ఏ దశలలో ఎలాంటి మార్పులకు గురవుతాడు అన్నది ఎలిజబెత్ హర్లాక్, అమెరికాకు చెందినటువంటి మనోవిజ్ఞానవేత్త, కొన్ని విషయాలను తెలియజేశారు. అవి ఇందులో చూద్దాం. రాసినటువంటి గ్రంథం పేరు డెవలప్మెంటల్ సైకాలజీ. ఇది కూడా మనకి పరీక్షలో తరచుగా అడగడానికి వీలైన ప్రశ్న. ఎలిజబెత్ హర్లాక్ రాసిన గ్రంథం పేరు డెవలప్మెంటల్ సైకాలజీ. హర్లాక్ ప్రకారం మానవ జీవిత దశలను గమనించి చూసినట్లయితే మొదటి దశని మనం జనన పూర్వ దశ అని అంటాం. అంటే తల్లి గర్భంలో ఉండేటువంటి సమయాన్ని మనం జనని పూర్వ దశ అంటాం. ఆ తర్వాత నవజాత శిశు దశ, శైశవం, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, యవ్వనారంభ దశ, కౌమార దశ, వయోజన దశ, మధ్య వయస్సు, వృద్ధాప్యం అన్నటువంటి కోణాలలో మానవ వికాసాన్ని ఎలిజబెత్ హర్లాక్ వివరించారు. అయితే ఒక్కొక్క దశ ఒక నిర్ధారిత సమయం వరకు ఉంటుంది కాబట్టి పరీక్ష దృష్ట్యా ఆ సమయ కాలాన్ని మనం అర్థం చేసుకోవాలి. జనన పూర్వ దశలో మనకి ప్రధానంగా తల్లి గర్భంలో ఉన్న సమయం 9 నెలల వ్యవధి ఉంటుంది కాబట్టి దానిని మనం 3 భాగాలుగా చూస్తాం. ఒకదాన్ని బీజ దశ అంటాం, పిండ దశ, అలాగే భ్రూణ దశ అని 3 రకాలుగా చెప్తారు. జనన పూర్వ పరిసరాలలో నుంచి జననాంతర పరిసరంలోకి వచ్చిన తర్వాత వ్యక్తి సర్దుబాటు చేసుకోవడం అన్నటువంటి విషయం ఆధారంగా మనం ఈ విషయాన్ని పరిశీలిస్తాం. కాబట్టి నవజాత శిశువు అనంటే పుట్టినప్పటి నుండి 2 వారాల వరకు ఉండేటువంటి సమయం. ఈ 2 వారాల వరకు ఉండేటువంటి సమయంలో వ్యక్తి జనన పూర్వ, జననాంతర, పుట్టిన తర్వాత పరిసరాల మధ్యన సర్దుబాటు చేసుకుంటాడు. మొత్తం మనోవిజ్ఞాన శాస్త్రంలో మనకి పరిసరాలతో సర్దుబాటు అన్నది చాలా కీలకంగా కనిపిస్తూ వస్తుందన్నమాట. ఇదే మానవ వికాసానికి, మూర్తిమత్వ నిర్మాణానికి, ప్రజ్ఞా వైఖరులు ఏర్పడడానికి కారణంగా భావిస్తూ ఉంటాం. అట్లాగే శైశవ దశ 2 వారాల నుంచి 2 సంవత్సరాల వరకు ఉండేటువంటి సమయం. అలాగే పూర్వ బాల్య దశ అంటాం. పూర్వ బాల్య దశ అంటే 2 సంవత్సరాల నుండి 6 సంవత్సరాలకు వరకు ఉండేటువంటి దశని మనం పూర్వ బాల్య దశ అని చెప్తాం అన్నమాట. అలాగే దీనిని మన వాళ్ళు పాఠశాలలోకి చేరడానికి సంసిద్ధత వ్యక్తం చేసేటువంటి సమయంగా కూడా భావిస్తాం. అలాగే మరొక దశను మనం ఉత్తర బాల్య దశ అంటాం. ఈ ఉత్తర బాల్య దశ 6 నుండి 12 సంవత్సరాల వరకు కనిపిస్తుంది.
తర్వాత యవ్వనారంభ దశ. ఇది 12 నుండి 13 సంవత్సరాల వరకు ఉండేటువంటి కాలాన్ని మనం యవ్వనారంభ దశ అని అంటాం అన్నమాట. అలాగే కౌమార దశ. ఈ కౌమార దశను 13 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు ఉన్న వయో పరిమితిని మనం కౌమార దశగా చెప్తాం. తర్వాత కీలకమైనటువంటి దశగా చెప్తారు, దానిని మనం వయోజన దశ అంటాం. ఈ వయోజన దశ 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వరకు కనిపిస్తుంది అన్నమాట. తర్వాత మధ్య వయస్సు. మధ్య వయస్సు 40 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు కల జీవిత కాల పరిధిని మనం మధ్య వయస్సు అని అంటాం. అలాగే వృద్ధాప్యము అంటే 60 సంవత్సరాల నుంచి ఇక మిగిలిన జీవితాంతం వరకు ఉండేటువంటి కాల ప్రమాణాన్ని వృద్ధాప్యం అని చెప్పి చెప్తారు. కాబట్టి ఎలిజబెత్ హర్లాక్ ప్రతిపాదించినటువంటి మానవ వికాస దశలు అని చూసినట్లయితే ఇవి జనన పూర్వము అన్నటువంటిది పక్కన పెట్టేస్తే మిగిలిన నవజాత శిశు దగ్గర నుంచి వృద్ధాప్యం వరకు ఉన్నటువంటి ప్రతి దశలోనూ వ్యక్తి వివిధ రకాలైనటువంటి అంశాలలో అంటే శారీరక, మానసిక, ఉద్వేగ, సామాజిక, నైతికపరమైనటువంటి అంశాలలో మార్పులకు గురవుతూ కనిపిస్తారు. అయితే కొన్ని రకాల వికాసాలు కొన్ని నిర్ధారిత సమయాల దగ్గర ఆగిపోతాయి, కొన్ని జీవితాంతం నడుస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి మనం ఏ ఏ దశలలో ఎలాంటి మార్పులు సాధారణంగా జరుగుతూ ఉంటాయి, పరీక్ష దృష్ట్యా ప్రధానమైన అంశాలు ఏంటి అని అన్నదాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ముందుగా మనం నవజాత శిశువు అన్నటువంటి అంశాన్ని పరిశీలించి చూసినట్లయితే నిజానికి ఇది ఒక సంధి కాలం నాటిది. అంటే జనన పూర్వ పరిసరం నుంచి జననాంతర పరిసరంలోకి వచ్చిన తర్వాత చాలా రకాలైనటువంటి అంశాలలో సర్దుబాటు చేసుకోవాలి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు శిశువు జీర్ణ వ్యవస్థ, విసర్జన వ్యవస్థ, శ్వాసక్రియ ఇలాంటివన్నీ కూడా తల్లి ఆధారంగా నడుస్తూ ఉంటాయి. జననం తర్వాత వ్యక్తి తనకై తానే అన్ని అంశాలని సమన్వయం చేసుకోవాలి. కాబట్టి ఇది ఒక సంధి కాలంగా పేర్కొంటూ ఉంటారు. కాబట్టి శరీరం మొత్తం కొలతని మనం పరిగణనలోకి తీసుకొని చూసినట్లయితే తల చాలా పెద్దదిగా కనిపిస్తుంది. అంటే శరీరం మొత్తం పొడవులో 4వ వంతు భాగం తలే ఉంటుందన్నమాట. కాబట్టి తల పెద్దదిగా ఉన్నటువంటి శరీరంతో కూడిన వయసుని మనం నవజాత శిశువు అంటాం. అయితే నవజాత శిశు దశలో మనకు కనిపించేటువంటి వికాసాలు ఏముంటాయి అని చూసినప్పుడు శారీరకంగా పెరుగుదల కనిపిస్తూ ఉన్నప్పటికీ మానసికము, నైతికము అన్నటువంటి అంశాలు అక్కడేమీ ఉండవు. కాబట్టి పరీక్ష దృష్ట్యా ఇక్కడ ఒక ప్రధానమైన ప్రశ్న ఏంటంటే నవజాత శిశువులో ఉండేటువంటి వికాసాలు ఏముంటాయి అని అంటే శారీరక వికాసము, మానసిక వికాసం. అంచేత ఉద్వేగం కూడా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఉద్వేగ వికాసం అంటాం. అంటే పిల్లలు రకరకాలైనటువంటి ఉద్వేగాలను వ్యక్తం చేస్తారు. దాంట్లో మొట్టమొదటిగా కనిపించేటువంటి ఉద్వేగం ఏంటంటే ఉత్తేజం. ఉత్తేజం అంటే తను స్పందించడం అన్నమాట. ఆకలికి స్పందించడము, బాధకు స్పందించడం ఇలాంటి వాటివి. కాబట్టి నవజాత శిశు దశలో ఉండేటువంటి మనకి ఏకైక రెస్పాన్స్ ఏం కనిపిస్తుంది, ఏడవడం లాంటిదే కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి శిశువు యొక్క మొదటి ఉద్వేగం ఏంటి అంటే ఉత్తేజం అని చెప్పి చెప్తాం. అయితే ఇక్కడ శారీరక వికాసం చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. అంటే నవజాత శిశువు పుట్టిన తర్వాత శరీరంలో ఎదుగుదల అన్నది ప్రారంభమవుతుంది. కాబట్టి జ్ఞానేంద్రియాలలో ఒక క్రమబద్ధమైనటువంటి వికాసం నడుస్తూ కనిపిస్తుంది అన్నమాట. అయితే జ్ఞానేంద్రియాలు అన్నీ ఒకేసారి పనిచేసి వికాసం చెందుతాయా అని చూసినప్పుడు జ్ఞానేంద్రియాలన్నీ పనిచేస్తున్నప్పటికీ వికాసంలో మొట్టమొదటి కనిపించేది ఏంటంటే స్పర్శ. అందుకని నవజాత శిశువుని తల్లి హత్తుకున్నప్పుడు, పుట్టిన బిడ్డని తల్లి హత్తుకున్నప్పుడు ఆ స్పర్శ ద్వారా ఇది నా తల్లి అని చెప్పి పిల్లలు గుర్తించగలుగుతారు. అందుకని స్పర్శ అన్నదాన్ని మనం మొదటి జ్ఞానేంద్రియ వికాసంగా చెప్తాం. ఆ తర్వాత శిశువు పాలు తాగడం అన్నటువంటిది చేస్తాడు. కాబట్టి రుచి అన్నది రెండవ వికాసంగా మనకు కనిపిస్తుంది. అయితే కొంత వయసు గడిచిన తర్వాత అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4వ నెల, 5వ నెల అలా వచ్చినప్పుడు వాసన అన్నటువంటి జ్ఞానేంద్రియం కూడా వికాసం చెందుతూ కనిపిస్తుంది. అలాగే వినగలిగేటువంటి శక్తి. అంటే పిల్లలను మీరు గమనించి చూస్తే 1 నెల, 2 నెలల వ్యవధిలో ఉన్న పిల్లలు కూడా శబ్దానికి ప్రతిస్పందించగలుగుతున్నారా, ఏదైనా ఒక బిగ్గరగా శబ్దం వచ్చినప్పుడు ఉలికిపాటు పడడం కానివ్వండి, లేకపోతే తల్లి మాట వినగానే కళ్ళు తెరవడం, తల తిప్పి చూడడం ఇలాంటివన్నీ మనకి వినికిడికి సంబంధించిన ప్రమాణాలుగా కనిపిస్తాయి. అలాగే దృష్టి, చూడగలిగేటువంటి సామర్థ్యం కూడా మనకు ఒక జ్ఞానేంద్రియ వికాసంలాగా భావించవచ్చు. అంచేత
ఈ నవజాత శిశు దశ అనేటువంటి దాంట్లో పరీక్ష దృష్ట్యా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే, శిశువులో మొట్టమొదటి ఉద్వేగం ఏంటి అంటే ఉత్తేజం అన్నటువంటి దాన్ని చూడాలి. అలాగే జ్ఞానేంద్రియాల వికాసం ఏ క్రమంలో ఉంటుంది అన్నప్పుడు స్పర్శ, రుచి, వాసన, వినికిడి, దృష్టి ఈ కోణంలో మనకి జ్ఞానేంద్రియ వికాసం అన్నది కనిపిస్తుంది. నవజాత శిశువు యొక్క మొట్టమొదటి ప్రధానమైనటువంటి లక్షణం ఏంటి అనంటే సర్దుబాటు. ఎక్కడి సర్దుబాటు? జనన పూర్వ పరిసరం నుండి జననాంతర పరిసరానికి చేసుకునేటువంటి సర్దుబాటు. అయితే ఇక్కడ ప్రశ్న, మానవ వికాస దశలలో సర్దుబాటును మనం ఏ దశలో చూడవచ్చు అని అడుగుతారు. కాబట్టి ప్రారంభంలో సర్దుబాటు నవజాత శిశువు నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి మొదటి దశ నుంచి జీవితాంతం వరకు కూడా సర్దుబాటు అన్నదాన్ని చూడొచ్చు అన్నమాట. అలాగే రెండవ వికాస దశని మనం శైశవ దశ అంటాం. శైశవము అంటే పిల్లవాడుగా ఉండేటువంటి దశ, శిశువు అన్నటువంటి అర్థంలో మనం చెప్తాం. మొత్తం వ్యక్తి యొక్క వికాసాన్ని గమనించి చూసినప్పుడు శారీరక పెరుగుదల చాలా వేగంగా ఉండడం, అంటే శరీర అవయవాలన్నీ గరిష్ట వేగంతో పెరగడం అని అన్నది మనకి శైశవ దశలో కనిపిస్తుంది. అంటే ఈ దశలో వేగం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే శారీరక వికాసము అని అన్నది వేగంగా కనిపించేటువంటి దశ. కాబట్టి ఇలాంటి వాక్యాల దగ్గర పరీక్ష దృష్ట్యా కొంచెం జాగ్రత్త పడాలి. పెరుగుదల వేగంగా ఉండడము అని అంటే శారీరకంగా పెరుగుదల, శారీరక వికాసం ఎక్కువగా ఉండడం అన్నది అర్థం అన్నమాట. అయితే మొదటి సంవత్సరం ఈ శైశవ దశ యొక్క వయసుని మనం చూసాం. పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల వరకు, 2 వారాల నుండి 2 సంవత్సరాల వరకు ఉండేటువంటి దశగా మనం శైశవం చెప్తాం. కాబట్టి మొదటి సంవత్సరంలోనేమో బరువు బాగా పెరుగుతారు. అంటే పిల్లల్ని మనం పరిశీలించి చూసినప్పుడు మొదటి సంవత్సరంలో శారీరకంగా బరువు పెరగడం అన్నది కనిపిస్తుంది. రెండవ సంవత్సరంలోనేమో ఎత్తు పెరగడం కనిపిస్తుంది. కాబట్టి బరువు, ఎత్తు రెండూ కూడా మనకి శైశవ దశలో శారీరకంగా వచ్చేటువంటి మార్పులుగా చెప్తాం. అలాగే దంతాలు మొదట 6 నుండి 8 నెలల వయసు వచ్చేటప్పటికి మొట్టమొదటి దంతం రావడం అన్నది కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి మొట్టమొదటి 6 నుండి 8 నెలల వయసులో పిల్లలకి మనం దంతాలు రావడం అన్నది చూస్తాం. అలాగే మనకి మొదటి సంవత్సరంలో 4 నుంచి 6 వరకు దంతాలు వస్తాయి. కింది దవడలో పై దవడలో కలిపి 4 నుంచి 6 వరకు దంతాలు రావడం అన్నది జరుగుతుంది. రెండవ సంవత్సరం వచ్చేటప్పటికి 16 దంతాల వరకు వస్తాయి. కాబట్టి ఈ 16ని మనం పాలదంతాలు అని చెప్పి చెప్తూ ఉంటాం. అయితే మనం సాధారణంగా పాలదంతాల సంఖ్య ఎంత అని అడిగినప్పుడు మాత్రం 20 అని జవాబు రాయాల్సిన అవసరం ఉంది. మొదటి సంవత్సరంలో అయితేనేమో 4 నుండి 6 దంతాలు, రెండవ సంవత్సరంలోనైతేనేమో 16 దంతాలు ఉంటాయి. మొత్తంగా పాలదంతాలు అన్నవి 20 ఉంటాయి అన్నమాట. అదే సమయంలో మరొక శారీరక వికాసం ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అని అంటే మెదడు యొక్క బరువు. మెదడు బరువు మొత్తం వయోజనుడయ్యాక, అంటే 18 సంవత్సరాల వయసు పూర్తయిన తర్వాత మెదడు బరువు ఎంత ఉంటుందో ఆ బరువులో 4వ వంతు బరువు ఈ వయసులోనే కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి మెదడు చాలా బాగా బలంగా పెరుగుతూ ఉండడం అన్న దాన్ని మనం చూడడానికి అవకాశం ఉంది. అలాగే జ్ఞానేంద్రియ వికాసం కూడా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇందాక మనము నవజాత శిశువు దగ్గర జ్ఞానేంద్రియ వికాసంలో స్పర్శ, రుచి, వాసన, వినికిడి, దృష్టి ఇవన్నీ క్రమానుగతంగా అభివృద్ధి చెందుతాయని అనుకున్నాం. కాబట్టి అదేవిధంగా శైశవ దశలో కూడా జ్ఞానేంద్రియ వికాసం వేగంగా జరగడాన్ని మనం గమనించవచ్చు. కాబట్టి ఈ పాయింట్లో పరీక్షలో అడగడానికి అవకాశం ఉండే అంశాలు 2 ఉన్నాయి. వాటిలో ఒకటి, శారీరక పెరుగుదల వేగంగా ఉండే దశ ఏది అని అడిగినప్పుడు మనం శైశవ దశ అని చెప్పాలి. అలాగే పాలదంతాల సంఖ్య అని అన్నప్పుడు మనం 20 అన్నటువంటి సమాధానాన్ని చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఇవి 2 శైశవ దశలో మనకి ప్రధానమైనటువంటి మార్పులుగా కనిపిస్తాయి. అలాగే మరొక దశని మనం పూర్వ బాల్య దశ అని అంటాం. పూర్వ బాల్య దశ పూర్తయ్యేసరికి పిల్లల్లో పాలదంతాలు మొత్తంగా వచ్చేస్తాయి. కాబట్టి మనం పాలదంతాల సంఖ్య అన్నది 20 అని చెప్తాం. అయితే ఈ దశలో పూర్వ బాల్య దశ అని మనం చూసినప్పుడు 6 సంవత్సరాల వరకు ఉంటుంది. కాబట్టి శారీరకంగా అవయవాలన్నీ కూడా నిర్దిష్టంగా పెరిగి కనిపిస్తాయి అన్నమాట. అందుకని అవయవాల మధ్యన ఒక అనుపాతం ఉంటుంది. అంటే తల ఎంత ఉండాలో, మొండెం ఎంత ఉండాలో, కాళ్ళు చేతులు ఎంత పొడవు ఉండాలో ఇవన్నీ నిర్ధారిత నిష్పత్తిలో పెరగడాన్ని మనం చూడొచ్చు. అయితే నవజాత శిశువు దశలో శరీరంతో పోల్చినప్పుడు తల పెద్దదిగా ఉండడం మనం గమనించాం.
అలాగే శైశవ దశలో అవయవాల పెరుగుదల వేగంగా మారి పూర్వ బాల్య దశ దగ్గరకు వచ్చేటప్పటికి శరీర అవయవాల మధ్యన ఒక స్పష్టమైన నిర్దిష్టమైన అనుపాతం కనిపిస్తుంది అనమాట. కాబట్టి అవయవాలన్నీ సరైనటువంటి ప్రమాణంలో ఇక్కడ మనకు ఉంటాయి. అదేవిధంగా శరీరం కొంచెం గట్టి పడుతుంది, అంటే ఎముకలు కూడా పూర్తి స్థాయిలో పెరుగుతాయి కాబట్టి ఎముకలు గట్టిపడడం అన్నది వస్తుంది. తర్వాత మేజర్గా ఇక్కడ మనకు కనిపించే అంశం ఏంటంటే పిల్లల్లో రకరకాల చలన కౌశలాలు అనన్న వస్తాయి. మోటార్ స్కిల్స్ అంటాం అనమాట మనం. ఇలాంటి చలన కౌశలాలు అనన్న పిల్లల్లో బాగా అభివృద్ధి చెందేటువంటి దశ. కాబట్టి ఈ దశలోనే పిల్లలకి మనం కండర నియంత్రణ పొందేటువంటి అంశాల మీద శిక్షణనివ్వాలి అని మేరియా మాంటిసోరీ లాంటి వాళ్ళు తెలియజేశారు. కాబట్టి ఎలిజబెత్ హర్లాక్ చెప్పినటువంటి పూర్వ బాల్య దశను మేరియా మాంటిసోరీ అభ్యసనకు అనుకూలమైనటువంటి దశ అని చెప్పి పేర్కొన్నారనమాట. అంటే ఈ దశలో పిల్లలు చలన కౌశలాలను పొందుతారు. అంటే నడవడం బాగా వస్తుంది, ఏదైనా వస్తువును పట్టుకోవడం లేదా వస్తువులను విసిరివేయడం, లేకపోతే గీత వెంబడి నడవడం, పరిగెత్తడము, సొంతంగా తమ పనులు తాము చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. సొంతంగా తమ పనులని తాము చేసుకోవడం అన్నది ఇక్కడ మనకి మన అకాడమీ బుక్లో ఒక రెఫరెన్స్ కూడా కనిపిస్తుంది అనమాట. గిజుబాయి బఘేకా అన్నటువంటి భారతీయ విద్యావేత్త ఈ వయసు యొక్క ప్రాధాన్యతను గురించి తెలియజేస్తూ పిల్లల్ని సొంతంగా పనులు చేసుకోవడం నేర్పడం ఈ వయసు నుండే ప్రారంభం కావాలి అని అంటారనమాట. కాబట్టి తమ పనులు తాము చేసుకోవాలి. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంటుంది. దీనిని మనం ప్రమాదాల దశ అని కూడా పేర్కొంటాం. ఎందుకు ప్రమాదాల దశ అంటాము అని అంటే ఈ దశలో పూర్తి స్థాయి చలన కౌశలాలు నైపుణ్యాలుగా మారి ఉండవు. అంటే పూర్తి స్థాయి నైపుణ్యం అక్కడ ఉండదు. అంటే పిల్లలకి పరిగెత్తడం వస్తుంది కానీ నియంత్రించుకోవడం రాదు. అంచేత ఏమైపోతుంది, పరిగెత్తి ఏదైనా తట్టుకుని పడిపోవడం, దెబ్బ తగలడం జరగచ్చు. అలాగే వేగంగా మెట్లు ఎక్కడం, జారి పడడం ద్వారా దెబ్బ తగలడం జరగచ్చు. అలాగే ప్రతి పనిని సొంతంగా చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ సందర్భంలో ఎక్కువ దెబ్బలు తగలడానికి అవకాశం ఉంది. ఎలిజబెత్ హర్లాక్ ఏమంటారంటే పిల్లల యొక్క జీవితాన్ని మనం గమనించి చూస్తే వ్యక్తి జీవితంలో ఎక్కువగా శారీరకంగా దెబ్బలు తగిలే అవయవం తల అంటారనమాట. తలకి ఎక్కువ దెబ్బలు తగులుతూ ఉంటాయి. అదే సందర్భంలో జీవితంలో కూడా ఎక్కువ దెబ్బలు తగిలేటువంటి వయసుగా మనం పూర్వ బాల్య దశని పేర్కొంటాం. కాబట్టి పరీక్ష దృష్ట్యా ఇక్కడ మనం గమనించాల్సిన అంశం పూర్వ బాల్య దశ అన్నది 6 సంవత్సరాల వరకు ఉండేటువంటి ఆయు ప్రమాణం. ఇందులో శరీర అవయవాలన్నీ ఒక నిర్దిష్టమైన కొలతల ప్రకారం పెరుగుతాయి, ఎముకలు గట్టి పెడతాయి, కండరాల మీద నియంత్రణ అన్నది పొందుతారనమాట. ఈ దశలో వచ్చేటువంటి చలన కౌశలాలు పిల్లలు సొంతంగా తమ పనులు తాము చేసుకోవడానికి ఇష్టపడే క్రమంలో కనిపిస్తాయి. ఇక్కడనే మనకి మానసిక వికాసం, సాంఘిక వికాసం అన్నీ కూడా ప్రారంభం కావడం అన్నది చూస్తాం అన్నమాట. ఈ దశలో పిల్లల్లో పాలదంతాలు 20 ఉంటాయి. ఎక్కువగా నైపుణ్యాలు మీద పూర్తి స్థాయిలో వికాసం లేదు కాబట్టి పిల్లలు కింద పడి దెబ్బలు తగిలించుకుంటారు. అంచేత దీన్ని మనం ప్రమాదాల దశ అంటాం. కాబట్టి ఈ 3 పాయింట్లని కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. పూర్వ బాల్య దశని ప్రమాదాల దశ అంటారు. అలాగే పాలదంతాల సంఖ్య 20 ఉంటాయి. శరీర అవయవాలు ఒక నిర్దిష్ట అనుపాతంలో పెరగడం అన్నది కనిపిస్తుంది. అభ్యసనకు అనుకూలమైనటువంటి దశ అని మేరియా మాంటిసోరీ పూర్వ బాల్య దశ గురించి తెలియజేశారనమాట. అలాగే మరొక అంశాన్ని మనం చూద్దాం. దీనిని మనం ఉత్తర బాల్య దశ అంటాం. ఇది నిజానికి పూర్తి స్థాయిలో పాఠశాల వయస్సు అవుతుందన్నమాట. 6 నుంచి 12 సంవత్సరాల వరకు ఉండేటువంటి ఈ కాలాన్ని మనం ఉత్తర బాల్య దశ అంటాం. ఈ ఉత్తర బాల్య దశలో ఇందాక మనం చెప్పినట్లుగా శారీరక అవయవాలు దృఢంగా ఉంటాయి, అలాగే కండరాల మీద నియంత్రణ ఉంటుంది. సేమ్ టైం చలన కౌశలాలలో నైపుణ్యాలు కూడా పూర్తి స్థాయిలో అలవడడానికి ఇక్కడ అవకాశం జరుగుతుందన్నమాట. అయితే ఈ దశలో పూర్వ బాల్య దశతో పోల్చి చూసినప్పుడు పెరుగుదలలో వేగం తక్కువగా కనిపిస్తుంది. అందుకని మన వాళ్ళు అంటూ ఉంటారు, చిన్నపిల్లలు చాలా తొందరగా గబగబా పెరిగినట్టు కనిపిస్తారు. కానీ ఈ వయసులో ఉండేటువంటి పిల్లలు 6 నుంచి 12 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలు ఇంకా పెరగలేదు అన్నటువంటిదిగా మనకు కనిపిస్తుంది. అయితే ఈ శరీరంలో ఈ వయసులో శరీరం నిర్దిష్టంగా ఒక బలాన్ని పుంజుకుంటుంది కాబట్టి శారీరక దృఢత్వం లేదా శారీరక దార్ఢ్యం అన్నది వస్తుంది కాబట్టి పిల్లలు తమ పనులు తాము చేసుకుంటూ కనిపిస్తారనమాట. అందుకని ఈ దశలో మనం పాఠశాలలో అభ్యసన అనుభవాలు కల్పించేటప్పుడు పిల్లలకి చలన నైపుణ్యాలు అని అంటాం. ఈ చలన నైపుణ్యాలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటేమో
గ్రాస్ మోటార్ స్కిల్స్ అంటాం, రెండోది ఫైన్ మోటార్ స్కిల్స్ అంటాం అనమాట. స్థూల కండరాలకు సంబంధించి, సూక్ష్మ కండరాలకు సంబంధించి అభ్యాసాలు కల్పించాల్సినటువంటి అవసరం ఈ దశలో ఉంటుంది. అందుకని దీనిని మనం పాఠశాల దశ అంటాం. సాంఘికీకరణం అన్నటువంటి అంశం, సోషలైజేషన్ ప్రారంభమయ్యి పాఠశాల ప్రారంభం కూడా ఉత్తర బాల్య దశలోనే మనకు కనిపిస్తుంది. అయితే లైంగిక వికాసాన్ని మనం గమనించి చూసినప్పుడు అమ్మాయిలు బాగా శరీరంగా పెరుగుతూ ఉన్నటువంటి వైనం చూడవచ్చు అనమాట. అయితే ఇక్కడ మనం అభ్యసన పరంగా అన్వయాన్ని చూసినప్పుడు చలన నైపుణ్యాలు అంటున్నాం. ఈ చలన నైపుణ్యాలలో గ్రాస్ మోటార్ స్కిల్స్ అంటే స్థూల కండర నైపుణ్యాలు, ఆటలు ఆడడం, డాన్స్ చేయడం, పరిగెత్తడం, ఇలాంటివన్నీ కూడా వస్తువులని పైకి ఎత్తి పెట్టడం, దింపడం, ఇలాంటివన్నీ కూడా గ్రాస్ మోటార్ స్కిల్స్ అంటాం. ఈ స్థూల కండరాలకు సంబంధించినటువంటి నైపుణ్యాలన్నీ ఈ దశలోనే అలవడతాయి. వాటిని మనం బలపరిచే ప్రయత్నం కూడా చేయొచ్చు అన్నమాట. అదేవిధంగా సూక్ష్మ కండర నైపుణ్యాలు, ఫైన్ మోటార్ స్కిల్స్ అంటాం. అంటే చేతి వేళ్లతో ఉపయోగించి చేసేటువంటి సున్నితమైన పనులు, అంటే అక్షరాలను రాయడం, చుక్కలు కలుపుతూ గీతలు గీయడం, బొమ్మలు గీయడం, తర్వాత వాటికి రంగులు వేయడం, ఏదైనా వస్తువులు అల్లికలు చేయడం, లేకపోతే దండలో ఒక దారానికి పూసలను గుచ్చడం, ఇలాంటి సున్నితమైనటువంటి పనులు మనకి ఇక్కడ కనిపిస్తాయి. కాబట్టి దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి విద్యాభ్యసన ప్రక్రియలో అనంటే, పిల్లలలో ఈ దశలో ప్రతిదీ తెలుసుకోవాలన్న కోరిక ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే చాలా ఆసక్తి కలిగినటువంటి అంశాలుగా ఉంటారు. నిరంతరం ప్రశ్నించే వయస్సు అని కూడా దీనిని అంటారనమాట. అందుకని దయచేసి ఈ పాయింట్స్ని మీరు నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఉత్తర బాల్య దశ అన్నదాన్ని పాఠశాల వయసు అంటారు. ఈ దశని అన్వేషణ వయసు అని కూడా అంటారు. ఎక్కువగా తెలుసుకోవడానికి ప్రశ్నలు అడుగుతూ ఉంటారనమాట. అంచేత ఈ దశలో మనం పిల్లలు అటు సామాజిక వికాసాన్ని, ఇటు శారీరక వికాసాన్ని, మానసిక వికాసాన్ని పొందడానికి మంచి అనుగుణమైనటువంటి దశగా పేర్కొంటారు. అయితే ఇక్కడ సూక్ష్మ కండర నైపుణ్యాలు అన్నటువంటి అంశాలని పాఠశాల అన్వయంలో చూసినప్పుడు పిల్లలు తరగతి గదిలో కనిపించేటువంటి అభ్యసన సన్నివేశాలలో ఇలాంటివన్నీ చోటు చేసుకోవాలి. అంటే బొమ్మలు గీయడం, రాయడం, పూసలు అల్లడం, పూసలు గుచ్చడం, లేకపోతే పెయింటింగ్ చేయడం, ఇలాంటివన్నీ మనకి సూక్ష్మ కండర అంశాలు. అలాగే స్థూల కండరాలకు సంబంధించి ఆటలు ఆడడము, డాన్స్ చేయడము, ఇసుకలో గూళ్ళు కట్టడం, ఇలాంటి రకరకాల ప్రక్రియల్ని బోధనాభ్యసన అంశాలుగా చేర్చడం ద్వారా ఉత్తర బాల్య దశలో పిల్లలు ఆ పాఠశాలలో వికాసం చెందడానికి అవకాశం వస్తుందన్నమాట. అయితే ఎలిజబెత్ హర్లాక్ చెప్తున్నటువంటి ఈ వికాస దశల్లో అత్యంత ప్రధానమైనటువంటి దశగా మనం యవ్వనారంభ దశ, కౌమార దశ అన్న దశల గురించి మాట్లాడుకుంటాం. యవ్వనారంభ దశ అన్న దాన్ని మనం చెప్పేటప్పుడు వ్యక్తి బాల్య దశ నుంచి ప్రౌఢ దశలోకి మారేటువంటి ఒక సంధి కాలం లాంటిదన్నమాట. అంటే అప్పటి వరకు బాలుడుగా ఉన్నటువంటి 12 సంవత్సరాల 10 సంవత్సరాల లోపల వయసులో ఉన్నటువంటి పిల్లలు వ్యక్తిత్వాన్ని పెంపొందించుకుంటూ శరీర వికాసం కూడా జరుగుతుంది. కాబట్టి దీనిని మన వాళ్ళు యవ్వనారంభ దశ అంటారు. ఇది 10 లేదా 12 సంవత్సరాల నుండి 13 లేదా 14 సంవత్సరాల వయసు వరకు కనిపిస్తుంది అన్నమాట. దీనిని మనం ఏమంటామంటే అతి వ్యాప్త దశ అని అంటారు. ఎందుకంటే సమ్ కైండ్ ఆఫ్ ఓవర్ ల్యాపింగ్ ఉంటుంది. ఏమిటా ఓవర్ ల్యాపింగ్ అంటే బాల్య దశలో ఉన్నటువంటి లక్షణాలు ఒకవైపున, యవ్వనంలోకి వస్తున్నటువంటి లక్షణాలు ఇంకొక వైపున కనిపిస్తాయి. కాబట్టి ఈ దశలో 2 లక్షణాల ఉమ్మడి స్వరూపంలాగా ఉంటారు. అంచేత దీనిని మనం అతి వ్యాప్త దశ, ఓవర్ ల్యాపింగ్ ఏజ్ అంటాం అనమాట. అందుకని ఈ దశని మనము ప్యూబర్టీ దశ అని కూడా అంటాం. ప్యూబర్టీ అనేటువంటిది ప్యూబరిటాస్ అన్న ఒక లాటిన్ పదంలో నుంచి వచ్చిందనమాట. అంటే లైంగిక వికాసాన్ని మనం గమనించి చూసినప్పుడు ఈ దశలోని పిల్లల్లో లైంగిక లక్షణాలు, సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ అంటాం, ద్వితీయ లైంగిక లక్షణాలు లేదా గౌణ లైంగిక లక్షణాలు అన్నటువంటి ఉంటాయి. అవి ప్రారంభం కావడాన్ని మనం చూస్తాం. కాబట్టి ప్యూబర్టీ అనేటువంటిది మనం ఏ అర్థంలో చూడాలి? ఒక బాలుడుగా ఉన్నటువంటి వ్యక్తి లైంగిక జీవిగా మారేటువంటి దశ. ఆ దశని మనం గౌణ లైంగిక లక్షణాలను పొందేటువంటి దశ అని కూడా అంటాం. అంచేత ఇది మనం 10 నుండి 12 సంవత్సరాలు, 10 లేదా 12 సంవత్సరాల నుండి 13 లేదా 14 సంవత్సరాల వరకు ఉండే కాలంగా చెప్తాం. అతివ్యాప్త దశ అనడానికి కారణం ఏంటి? అటు బాల్యము, ఇటు యవ్వనంలోకి 2 వస్తాయి. కాబట్టి ఆ రకంగా మనం యవ్వనారంభ దశని పిలుస్తాం. తర్వాత వ్యక్తి జీవితంలో అత్యంత వేగంగా
మార్పు చెందేటువంటి దశ మనం చూసినట్లయితే దానిని కౌమార దశ అంటాం. ఇది 13 నుంచి 14 లేదా 18 సంవత్సరాల వరకు ఉంటుంది. దీనిని మనం అడాలసెంట్ అంటాం. అడాలసెంట్ దశ అన్నది అడాల్సరీ అన్న ఒక లాటిన్ పదంలో నుంచి వచ్చిందనమాట. ఈ దశ శారీరకంగా వికాసం చాలా వేగంగా ఉండేటువంటి దశ. కాబట్టి ఈ దశలో స్టాన్లీ హాల్ ఏమంటాడంటే పిల్లల నుంచి వయోజన దశలోకి మారతారు కాబట్టి శారీరక అవయవాల్లో పెద్ద ఎత్తున మార్పులు వస్తాయి, లైంగిక లక్షణాలన్నీ కనిపిస్తాయి. కాబట్టి ఈ దశ పిల్లల్ని ఒత్తిడి ప్రయాసలకు గురయ్యేటువంటి దశ, కలత చెందేటువంటి దశ అంటాడు. కాబట్టి స్టాన్లీ హాల్ ప్రకారం కౌమార దశ అన్నది ఒత్తిడి ప్రయాసలతో కూడినటువంటి దశ. కోహ్లాన్ అనేటువంటి మనోవైజ్ఞానికుడు ఏమన్నాడంటే శారీరకంగా మానసికంగా వచ్చేటువంటి రకరకాల సమస్యలు ఉంటాయి, ఈ సమస్యల్ని అధిగమిస్తూ సర్దుబాటు చేసుకునేటువంటి దశగా కౌమార దశని పేర్కొన్నాడు. మనం పెరుగుదలని గమనించి చూసినట్లయితే మనకి మొట్టమొదట మన నవజాత శిశువు దాటాక శైశవ దశలో శారీరక వికాసం ఎంత వేగంగా ఉంటుందో అని చూసాం. అదేవిధంగా పెరుగుదల గరిష్ట స్థాయిలో ఉండడం అన్నది మళ్ళా కౌమార దశలో కనిపిస్తుంది అనమాట. కాబట్టి వ్యక్తి జీవితంలో అక్కడితో పోల్చినప్పుడు రెండవ దశ పెరుగుదల వేగంగా ఉండేది కౌమార దశ. ఈ దశలో లైంగిక వికాసం కూడా జరుగుతుంది. సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ అన్నీ పూర్తి స్థాయిలో రావడం అన్నది జరుగుతుంది. స్త్రీలలో పురుషులలో అంటే పురుషత్వ హార్మోన్లు స్త్రీత్వ హార్మోన్లు విడుదల కావడం అన్నది ఉంటుంది. స్త్రీ హార్మోన్ని ఈస్ట్రోజన్ అంటారు. ఈ ఈస్ట్రోజన్ లాంటి హార్మోన్లు విడుదల కావడం అన్నది మనకు కనిపిస్తుంది. పురుష హార్మోన్ని టెస్టోస్టెరాన్ అంటారు. ఈ టెస్టోస్టెరాన్ అన్న హార్మోన్ కూడా పూర్తి దశలో విడుదల కావడాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. అయితే ఇక్కడ సాంఘిక పరమైన వికాసాన్ని మనం చూసినట్లయితే పిల్లలు గుర్తింపు కోసం చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అంటే వాళ్ళు తమనందరూ ఐడెంటిఫై చేయాలని కోరుకుంటారు. ఇందుకోసం తన శారీరక నిర్మాణంలో, వస్త్రధారణలో, మాట తీరులో, శరీరాన్ని అలంకరించుకోవడంలో ఎక్కువ ప్రాధాన్యత పెడతారు. అక్కడ కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది ఒక అభద్రతతో కూడినటువంటి దశ అని కూడా మన వాళ్ళు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా మనం ఈ దశలలో సాంఘిక వికాసాన్ని మనం చూసినట్లయితే ఎలిజబెత్ హర్లాక్ చెప్పినటువంటి దశలన్నిటిలోనూ మనం ప్రధానంగా గమనించేది కౌమార దశ వరకు చూస్తున్నాం. ఈ తర్వాత వృద్ధాప్యం, మధ్య వయస్సు ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే పాఠశాల అభ్యసనాంశాలను దృష్టిలో ఉంచుకున్నప్పుడు ఈ దశలో సాంఘిక వికాసం ఎలా జరుగుతుంది అన్నది మనం చూస్తే శిశువుకి మొట్టమొదటి సాంఘిక పరిసరాన్ని మనం తల్లి, కుటుంబము అని చెప్పి చెప్తాం. శిశువుకి మొట్టమొదటి సాంఘిక పరిసరం తల్లిగా కనిపిస్తుంది. సాంఘికీకరణ కేంద్రము అన్నప్పుడు కుటుంబం అంటాం అన్నమాట. అయితే కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు ఇతరులతో కలిసి జీవించేటువంటి ప్రక్రియని మన వాళ్ళు యోధ జీవనం అంటారు. ఈ అంశాలన్నీ కూడా పరీక్ష దృష్ట్యా చాలా ఇంపార్టెంట్ అనమాట. కలిసిమెలిసి జీవించటం అన్నది. సాంఘిక వికాసం గురించి మాట్లాడే సందర్భంలో సోరెన్సన్ ఏం చెప్తున్నాడంటే సొంతంగా ఇతరులతో సమర్థవంతంగా మెలగగలిగినటువంటి పరిణతి అంటారనమాట. అంటే సాంఘికంగా వికాసం చెందడం అంటే పిల్లలు తోటి వాళ్లతోనూ సమర్థవంతమైన భావప్రసారం చేసుకుంటూ జీవించగలగడం అంటారు. అలాగే గ్యారెట్ అన్న మనోవైజ్ఞానికుడు సాంఘిక వికాసం గురించి మాట్లాడుతూ జైవికంగా ఉండేటువంటి వ్యక్తి మానవత్వం కలిగినటువంటి సాంఘిక వ్యక్తిగా మారడం అంటారు. ఇది కొంచెం జాగ్రత్తగా గమనించాలి. ఒక హ్యుమానిటేరియన్ వాల్యూస్ కలిగినటువంటి వాడుగా మారడాన్ని సాంఘికీకరణం అనాలి అంటారన్నమాట. అయితే ఈ దశలో సాంఘికీకరణం చెందేటువంటి దశల్లో పిల్లలకి ఆట లేదా క్రీడ అన్నది చాలా ముఖ్యం. మనం ఈ ఆటలు ఎలా ఉంటాయి అన్నది పరీక్ష దృష్ట్యా చూసినప్పుడు శైశవ దశలో అంటే మనకి 1 సంవత్సరం 2 సంవత్సరాల వయసులో ఉండేటువంటి అంశాలలో మనం శైశవ దశ కాలంలో చూస్తే పిల్లలు 1 సంవత్సరం అప్పుడు ఏకాంత క్రీడ అని ఆడుకుంటుంటారు. అంటే వాళ్ళకి పాటు వాళ్ళే ఆడుకోవడం అనమాట. ఒక ఆట వస్తువుని తీసుకుని తమకై తామే ఆడుకుంటూ ఉంటే దాన్ని మనం ఏకాంత క్రీడ అంటాం. ఇలాంటిది శైశవ దశలో జరగడానికి అవకాశం ఉంది. అలాగే పూర్వ బాల్య దశలో ఆడేటువంటి ఆటలని మనం సమాంతర క్రీడలు అంటాం. అంటే ఇతరులను చూసి వాళ్ళు ఎలా ఆడుతున్నారో అదే విధంగా ఆడడం. ఇక్కడ పరీక్షలో ప్రశ్నలు కొంచెం అప్లికేషన్ మోడ్లో వస్తాయి. 2 సంవత్సరాల వయసు కలిగిన ఒక పిల్లవాడు ఇతరుల బంతితో ఆడుతున్నట్టే తను కూడా అదే బంతితో ఆడుతూ ఉన్నాడు. ఇది ఏ రకపు క్రీడ అంటారు. దీనిని మనం సమాంతర క్రీడ అంటాం. ఇతరులు ఆడినట్లుగానే ఆడే ప్రయత్నం చేయడం అన్నమాట. 3-4 సంవత్సరాల వయసు వచ్చేటప్పుడు ఈ పిల్లలు ఏం చేస్తారంటే సంసర్గ క్రీడలు అని ఆడతారు.
అంటే ఒక వస్తువుతో ఒక రకమైన ఆటని పోలి వేరే ఆట. అంటే ఉదాహరణ గుండ్రంగా ఉండేటువంటి బంతిని మనం బంతిలాగా ఆడుతూ ఉంటే, వాళ్ళు స్పూనుని, గ్లాసుని ఇలాంటి వాటిల్ని కూడా అదే రకపు ఆటలాగా ఆడితే దానిని మనం సంసర్గ క్రీడ అంటాం. ఇక ముఖ్యమైనటువంటి మరొక రకమైన ఆట విధానాన్ని సహకార క్రీడ అంటాం. 4-5 సంవత్సరాల వయసు నుంచి పిల్లలు ఆడే ఆటలన్నీ జట్లలో ఉంటాయి. స్నేహితులతో కలిసి ఆడేటువంటి ఆటలుగా ఉంటాయన్నమాట. దీనిని మనం సహకార క్రీడ అంటాం. కాబట్టి పాఠశాల దశల్లో సాంఘిక వికాసం అన్నది ఈ సహకార క్రీడ ద్వారా కనిపిస్తుంది. కాబట్టి ఈ పాయింట్స్ అన్నీ కూడా పరీక్ష దృష్ట్యా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. కాబట్టి ఉత్తర బాల్య దశ అన్నటువంటి దాన్ని మనం ముఠా వయస్సు అని చెప్పి చెప్తాం. అక్కడ పిల్లలు గ్రూపులు కట్టడం అన్నది కనిపిస్తుంది. పాఠశాల స్థాయిలో పిల్లలు గ్రూపులుగా ఎక్కువగా ఉంటారు. అమ్మాయిలు అబ్బాయిలు కలిసిపోయినటువంటి గ్రూపులుగా మనకు అక్కడ కనిపిస్తాయి. ఇక్కడ అందరూ మెచ్చుకునేలాగా ఉండాలి అన్నటువంటి ప్రవర్తన పిల్లల్లో బాగా కనిపిస్తుంది. అయితే కౌమార దశకు వచ్చేటప్పటికి గ్యారీ ల్యాడ్ అనేటువంటి మనోవైజ్ఞానికుడు ఏం చెప్తున్నాడంటే, పిల్లలు వ్యక్తి పూజ కోసం ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే హీరో వర్షిప్ అన్నమాట. అంటే సినిమా హీరోలాగా, తమకు నచ్చిన క్రికెట్ కారుడిలాగా, లేకపోతే ఇంకొక పొలిటీషియన్ లాగా ఎవరో ఒకళ్ళను రోల్ మోడల్ లాగా పెట్టుకుని వాళ్ళలాగా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి శాస్త్రవేత్తల్లాగా ఉండాలనుకోవడం, పెద్ద ఉద్యోగస్తులని, కలెక్టర్లని అలాంటి వాళ్ళని రోల్ మోడల్గా పెట్టుకోవడం అన్నది ఇక్కడ కనిపిస్తుంది. ఈ దశలో పిల్లలు పగటి కలలు కంటూ ఉంటారు. చాలా అభూత కల్పనలు వాళ్ళకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ మాదిరి మనం సాంఘిక వికాసాన్ని గమనించి చూసినట్లయితే పిల్లలకి పాఠశాలలో పోటీతత్వాన్ని, దౌర్జన్యాన్ని ఇలాంటివన్నీ కూడా మనం సాంఘికీకరణ కారకాలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. క్రమశిక్షణ అనేది కూడా ఒక ముఖ్యమైనటువంటి విషయంగా చూస్తాం. కాబట్టి ఈ విషయంలో మనము మానవ వికాస దశల్లో ఎలిజబెత్ హర్లాక్ చెప్పినటువంటి విభిన్న దశలను, సాంఘికీకరణ ఎలా జరుగుతుంది అన్నటువంటి విషయాల్ని తెలుసుకున్నాం. వాటిని ఒకసారి మీరు మళ్ళా రెఫర్ చేసుకున్నట్లయితే పరీక్షల్లో మంచి సమాధానాలు రాయడానికి అవకాశం వస్తుంది. నమస్తే.